ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయేది పంచారామాలలో ఒక మహావైభవమైన క్షేత్రం, చంద్రుడి శాప విమోచనానికి సాక్ష్యంగా నిలిచిన పవిత్ర స్థలం, శివశక్తి సమైక్యానికి ప్రత్యక్షంగా దర్శింపజేసే దివ్యధామం. అదే సోమారామం, శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం. ఈరోజు ఈ వీడియోలో మనం సోమారామం యొక్క పౌరాణిక చరిత్ర, చంద్రుడి శాప కథ, శివలింగ మహత్యం, శక్తిపీఠ విశేషాలు, ఆలయ నిర్మాణం రహస్యాలు, ఆధ్యాత్మిక ఫలితాలు ఏది మిస్ కాకుండా పూర్తిగా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. శివభక్తులకు ఇది ఒక అమూల్యమైన అనుభూతిని నిలుస్తుంది. సోమారామం ఆలయం ఆంధ్రప్రదేశ్లోనే పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం పట్టణంలో ఉంది. ఇది పంచారామాలలో ఒక క్షేత్రం, ప్రసిద్ధిగా చెందింది. గోదావరి పరివాహి ప్రాంతంలో వెలసిన క్షేత్రం. ఇక్కడ శివుడు శ్రీ సోమేశ్వర స్వామిగా పూజింపబడతారు. త్రిపురాసుర సంహారం అనంతరం శివుడు ధరించిన ఆత్మలింగం 5 భాగాలుగా విభజించబడింది. ఆ 5 భాగాలు పడిన చోట్లే ఏర్పడినవే పంచారామాలు. అందులో అమరారామం, సోమారామం, క్షీరారామం, కుమారారామం, ద్రాక్షారామం. ప్రతి క్షేత్రానికి ఒక ప్రత్యేక పురాణ కథ ఉంది. చంద్రుడు దక్ష ప్రజాపతి అయిన కుమార్తెలైన 27 మందిని వివాహం చేసుకున్నాడు. అయితే రోహిణి పట్ల మాత్రమే ప్రత్యేక ప్రేమ చూపి మిగతా భార్యలను నిర్లక్ష్యం చేశాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న దక్షుడు చంద్రుడిపై తీవ్రంగా కోపించి క్షయరోగం అంటే చంద్రక్షయశాపం విధించాడు. ఆ శాపంతో చంద్రుడు తన కాంతిని కోల్పోయాడు. శాప విమోచనానికి చంద్రుడు దేవతల సూచనతో శివుణ్ణి ఆశ్రయించాడు. పంచారామ ప్రాంతాలలో నిరంతరం శివారాధన చేసి తీవ్ర తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై చంద్రుడికి అనుగ్రహం ప్రసాదించాడు. పూర్తి విమోచనం కాకపోయినా క్షీణత వృద్ధి అంటే సోమనాథ్ జ్యోతిర్లింగం నుంచి ఎక్కడికి కూడా వచ్చారు అని పురాణ గాథల్లో ఉంది. క్షీణత వృద్ధి అనే వరం ఇచ్చాడు. అందుకే చంద్రుడు అమావాస్యకు క్షీణిస్తాడు, పౌర్ణమికి పూర్వకాంతితో వెలుగుతాడు. ఈ స్థలంలో శివుడు స్వయంభూగా శివలింగ రూపంలో వెలిశాడు. ఆ లింగమే సోమేశ్వర లింగం. ప్రత్యేక విశేషాలు ఏమిటంటే ఈ లింగం మీద ప్రతి నెల చంద్రకాంతి మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. శాస్త్రపరంగా ఆధ్యాత్మికంగా కూడా ఇది అద్భుతమే. ఇది కాకుండా సోమారామంలో శివుడితో పాటు శక్తి పూజగా కూడా ప్రధాన స్నానం ఉంది. ఇక్కడ వెలసిన అమ్మవారు శ్రీ సోమేశ్వర దేవి ఉంది. ఇక్కడ సతీదేవి శరీర భాగాలలో ఒక భాగం పడిందని శక్తి తాంత్ర గ్రంథాల్లో పేర్కొంటుంది. అందుకే ఇది శివశక్తి సమైక్య క్షేత్రం. సోమారామం ఆలయం ద్రవిడ శైలి నిర్మాణం. చాళుక్యులు చోళుల కాలంలో విస్తరణ విశాల ప్రకారం. శిల్పకళ వైభవం, స్తంభాలపై శివపురాణ ఘట్టాలు, దేవతామూర్తులు అద్భుతంగా చెక్కబడ్డాయి. ఇక్కడ దర్శనం చేస్తే మానసిక శాంతి, అశాంతి తొలగుతుంది, గ్రహ దోషాలు తగ్గుతాయి. ముఖ్యంగా చంద్రగ్రహ దోషం నివారణకు ప్రసిద్ధి. అమావాస్య, పౌర్ణమి, సోమవారం రోజుల్లో ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. భక్తులు ఇక్కడ సోమవారం అభిషేకం, పాలాభిషేకం, బిల్వార్చన చేస్తే ఫలితం విశేషమని నమ్మకం. చంద్రదోషం బాధితులు 41 రోజులు దీక్షతో దర్శనం చేస్తారు. ఇంకా మహాశివరాత్రి, కార్తీక మాసం, శ్రావణ సోమవారం రోజుల్లో లక్షలాది భక్తులు తరలి వస్తారు. సోమారామం ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఇది చంద్రుడి శాప విమోచన స్థలం, శివశక్తి ఐక్యతకు ప్రతీక. పంచారామాల్లో ఒక దివ్యరత్నం. ఈ క్షేత్రం మనకు చెప్పే సందేశం ఒక్కటే: శివుని శరణం
పొందితే ఎలాంటి శాపమైనా శాంతిస్తుంది. ఓం నమః శివాయ. ఇంతటితో ఈ క్షేత్రం గురించి ముగిసింది. ఇంకా 2 క్షేత్రాల పంచారామాల్లో 2 రామాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి. ఇంకా శివభక్తులకు వీడియో షేర్ చేయండి. ఇంకా మనం ఎన్నో పురాణ గాథలు, రామాయణం, మహాభారతం, భగవద్గీత, 18 మహాశక్తి పీఠాలు తెలుసుకున్నాం. సో అవి కూడా ఖచ్చితంగా చేయండి. ప్రతిరోజు కనీసం 15 నిమిషాలు ఓం నమః శివాయ జపించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.